విడుదల రజని. మరి తిన పేరు తెలియని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఉండరు. మరి గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని తను చేసిన అక్రమాలన్నీ కూడా రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు జనమందరూ కూడా బిత్తరపోయి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకంటే మాజీ మంత్రి విడుదల రజని అసలు ఏ విధంగా ఉంటుంది, చాలా అమాయకంగా అనిపిస్తుంది, తను ఇవన్నీ చేస్తుంది అంటే నమ్మబుద్ధి కావడం లేదనే విధంగా జనమందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి గతంలోని చూసుకుంటే జగనన్న కాలనీల పేరిట భూములన్నీ కూడా కబ్జాలు చేసి భూములన్నీ కూడా లాక్కొని వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే విషయం కూడా మర్చిపోయి డబ్బులు ఇవ్వకుండా వాడినే బెదిరించడం, చంపేస్తాము, మీరే ఇంకా మాకు రిటర్న్ డబ్బులు ఇవ్వాలి అనే విధంగా కూడా తను చేసిన కొన్ని అక్రమాలు కూడా బయటికి వచ్చాయి అప్పట్లో. దానికి సంబంధించి కొంతమంది రైతులు కావచ్చు, ప్రజలు కూడా కొంతమంది విడుదల రజని మీద తన అనుచరుల మీద కొంతమంది పోలీస్ కేసు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ అప్పట్లో అలాంటి అక్రమాలకు సంబంధించి ఓన్లీ ఇవే కాకుండా ఇంకా చాలా అక్రమాలు ఉన్నాయి. ఏవైతే జగనన్న కాలనీల కోసం భూములు సేకరించారో అవైనా సక్రమంగా ఉన్నాయంటే అవి కూడా కాదు. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే నీళ్ళతో మునిగిపోతాయో అలాంటి ప్రాంతాలని సెలెక్ట్ చేసుకొని ఆ భూములనే తీసుకొని అక్కడ జగనన్న కాలనీలు అని పేరు పెట్టడం జరిగింది. మరి అవి కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు మొత్తం ఓవరాల్గా అదంతా మునిగిపోవడం కానీ, వరదల్లో కూరుకుపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ జగనన్న కాలనీలకు సంబంధించి భూముల పట్ల కావచ్చు, అక్రమంగా భూములు లాక్కొని కబ్జాలు చేసి ఇంకా మీదట వారి దగ్గరనే డబ్బులు వసూలు చేసి వాడినే బెదిరించడాలు ఇలాంటివన్నీ కూడా విడుదల రజని చేసింది అనే విషయం బయటకు వచ్చింది. ఆ రైతులు కూడా పోలీస్ కేసు పెట్టారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది. ఏ విధంగా అంటే విడుదల రజని ఒక స్టోన్ క్రషర్ కంపెనీకి సంబంధించి వారిని కూడా బెదిరించింది. మీరు 5 కోట్లు నాకు ఇవ్వకపోతే మీ బిజినెస్ ఏ విధంగా సాగుతుంది, మీ బిజినెస్ ఏ విధంగా చేస్తారు నేను కూడా చూస్తాను అనే విధంగా మాత్రం విడుదల రజని వాళ్ళు మాత్రం బెదిరించడం జరిగిందంట. మరి ఇన్ని రోజుల పాటు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి తనకి ఆ ప్రభుత్వానికి భయపడి ఆయన ఇన్ని రోజులు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నాకు న్యాయం జరుగుతుందేమో, ఇప్పుడైనా నేను బయటికి చెప్తే నాకు న్యాయం జరిగేటట్టు చేస్తారేమో అనే విధంగా మాత్రం తను మాత్రం బయటికి వచ్చి చెప్పడం జరిగింది. మరి బయటికి వచ్చి ఆయన మాత్రం ఈ విషయాన్ని చెప్పాడు. ఒక స్టోన్ క్రషర్ కంపెనీకి సంబంధించి మీరు నాకు 5 కోట్లు చెల్లించకపోతే మీ బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది, ఎవరు చేయనిస్తారు, మీకు పర్మిషన్ ఎవరు ఇస్తారు, మీ బిజినెస్ ఏ విధంగా ముందుకు సాగుతుందో నేను కూడా చూస్తాను అనే విధంగా మాత్రం తను బెదిరించి కూడా డబ్బులు తీసుకోవడం. ఇలాంటివన్నీ ఇదొకటి ఆ రెండే కాకుండా ఇంకా చాలా మటుకు ఇలాంటి అక్రమాలు అన్యాయాలు చాలా మటుకు కూడా చేసిందంట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నప్పుడు అసలు విడుదల రజని ఇలాంటివన్నీ కూడా చేసిందా అనే విధంగా ప్రజలందరూ కూడా బిత్తరపోయి ఆశ్చర్యపోయి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఓన్లీ విడుదల రజని అని కాకుండా అప్పటి ప్రభుత్వంలో వైసీపీలో ఎవరెవరైతే ఉన్నారు చాలా మంది, రోజాతో పాటు ఇటు కొడాలి నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు ముఖ్యంగా ఆ పార్టీ మొత్తం కూడా ఇలాంటి అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. ఓవరాల్గా అయితే వీళ్ళు చేసిన అన్యాయాలు, వీళ్ళు చేసిన అక్రమాలు అన్ని కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ మామూలుగా తీసుకోకుండా వాటికి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ విడుదల రజని గురించి తెలుసుకున్న జనమందరూ కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు.